హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో గైస్. ఇది వచ్చేసి ఈ 2024లో ఈరోజు లాస్ట్ సోమవారం అనమాట. నాకు ఎందుకో ఉన్నట్టుండి శివాలయంకి వెళ్దాం అనే ఆలోచన వచ్చింది. ఇంకా వెంటనే కాల్ చేసేసాను అనమాట, హేమకి వర్షినికి ఈరోజు శివాలయంకి వెళ్దాము అని చెప్పేసి. హేమ ఏమో టైంకి వచ్చేసింది, వర్షిని మాత్రం చాలా లేట్ చేసింది అనమాట. ఇంకా తన కోసం బ్రిడ్జ్ దగ్గర చాలాసేపు వెయిట్ చేసేసి డైరెక్ట్గా కోచింగ్ సెంటర్కి వెళ్ళకుండా టెంపుల్కి వెళ్ళిపోయాం అనమాట. 8:40 అలా అయింది, అందుకని టెంపుల్కి వెళ్ళిపోయాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అయినా సోమవారం చాలామంది జనాలు ఉంటారు. లక్కీగా మేము వెళ్ళి బయటకు వచ్చాక చాలా మంది జనాలు వచ్చారు కాబట్టి మా దర్శనం అయితే బాగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత మేము కోచింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళాం అనమాట. అక్కడ మాత్రం నా ఫేస్ ఐడి బాగానే పడుద్ది, వర్షినిది బాగానే పడుద్ది, ఒక హేమ మాత్రం అస్సలు పడదు గైస్. ఎందుకో తెలియదు, ఫస్ట్ నుంచి కూడా తందే అనమాట. 2-3 టైమ్స్ ట్రై చేస్తే కానీ పడదు. తీసుకోలా, వేర్ ఈస్ యువర్ ఫోటో హియర్, చూపించండి. మరీ అంత జూమ్లో వేస్తే భయపడి అది కూడా తీసుకోవట్లే. ఎంత నీట్గా రెడీ అయ్యి వస్తే గుడికి పోదని అది గడ్డి పీకియడానికి తీసుకొచ్చారు. ట్యాన్ అయిద్దంట, ఎండకి ట్యాన్ అయిద్దంట. ఏం పోస్తావా? ఆల్ఫెన్లీబెల్ చాక్లెట్ ఇందాక ఇస్తే ఆల్ఫాబెట్ అంటుంది. నువ్వు చెప్పు మళ్ళా. ఆల్ఫెన్లీబెల్ ఆల్ఫాబెట్ అంటుంది. ఇంకా దారుణం, ఆల్ఫాబెట్ చాక్లెట్స్ అంటే. ఏ ఉదయాన్నే పళ్ళు తోముకోవాలా? ఎందుకు తెలుస్తున్నా దాన్ని? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కింద పడతారు పీకు. పడతావు చరిష్మా. ఈ గడ్డి పీకడం వెనక కారణం ఏముంది అంటే, రేపు నుంచి ఆ ప్లేస్లో మేము ప్రాక్టికల్స్ కంప్లీట్ చేయాలి అంట. మాకు ఈ స్పేస్ ఇస్తున్నారు అని చెప్పేసి అని మా స్పేస్ని మమ్మల్నే క్లీన్ చేసుకోమని చెప్పారు. ఇంకా అలా చాలా నీట్గా క్లీన్ చేసుకున్నాము. అలాగే జాహ్నవి, చరిష్మ ఈరోజు మా తోటే ఉన్నారనమాట. ఫుల్ ఫన్ ఎంజాయ్ చేసామన్నమాట అందరం వర్క్ని. సౌమ్య అని నాకు ఒక ఫ్రెండ్ ఉందనమాట. అక్కడ ఏదో ఒకటి ఎప్పుడో ఒకప్పుడు మనుషుల్ని కదిలిస్తానే ఉంటుంది. బట్ తను లేకపోతే మాత్రం టైం అస్సలు గడవదు. ఇంకా తర్వాత జాహ్నవి, చరిష్మ వచ్చేసి మేము పీకిన మొక్కల దగ్గరకు వచ్చి మేమే పీకామని సార్ చెప్తున్నారు. ఇరికిచ్చేసే సార్ దగ్గర. మండిపోతున్నాడా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి, నోరు పడిపోయిందా? అక్కడ మేము వర్క్ చేసి మా చేతులు ఎలా అయిపోయింది మాట్లాడుకుంటే చరిష్మ వచ్చి నా చేయి బాగాలేదు సార్, లేకపోతే వీళ్ళందరికంటే ఎక్కువ వర్క్ నేనే చేస్తానని చెప్పింది. సార్ అన్నారు నేను పొలంలోకి వెళ్ళాను, నా చేయి చూడండి ఎలా అయిపోయిందని సార్ చేయి చూపించారు. మేము వర్క్ తప్పించుకోవడానికి ఒక రీజన్ చెప్తుంటే మా చేత వర్క్ చేయించడానికి సార్ ఇంకో రీజన్ చెప్తున్నారనమాట. మమ్మల్ని ఫ్లెమింగ్ ఫెస్టివల్ కి తీసుకెళ్ళండి. జనవరి 10 తెలుసు సార్. నిజంగా తీసుకోబోతారా? ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం అనమాట మా వర్క్ నుంచి. ఇంకా అలా సార్ తోటి కాసేపు మాట్లాడాక అక్కడ జామ చెట్టు ఉంటే మా అన్న వాళ్ళు వెళ్ళి జాంకాయలు కోసుకొచ్చి ఇచ్చారనమాట. ఇంకా అందరూ అవి తింటా ఉన్నారు. తినేసాక మేమందరం హ్యాండ్ వాష్ చేసుకుని ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అవుద్దని వెళ్తూ ఉన్నాం అనమాట. అక్కడ చూస్తుంటే ఎటు పట్టిన చెట్లే అనమాట. ఇంకా ఆ చెట్లలో పడిపోవాల్సి వచ్చింది మేము. అప్పుడు మాకు ఒక సాంగ్ గుర్తొచ్చింది, అదేంటో మీరు గెస్ చేయండి గైస్. సరే ఎలాగోలాగా ఆన్లైన్ క్లాస్ అని చెప్పేసి అని పక్కకు వచ్చాం, పని తప్పించుకోవచ్చు అని. ఆన్లైన్ క్లాస్ అయిపోయాక మళ్ళీ తిరిగి పిలిపించారనమాట. చెట్లు బిక్తే సరిపోతే రాళ్ళు కూడా ఏరాలి అన్నారు. ఇంకేం చేస్తాం, మా కోసమే కదా అని రాలేరా. అలా అని మా సార్ ఏం ఖాళీగా కూర్చోలేదు. మా సార్ కూడా మాకంటే ఎక్కువ వర్క్ చేశారనమాట. సో రేపైతే ఇక్కడ ప్రాక్టికల్ చేయడానికి మా కోసం మేము నీట్గా తయారు చేసుకుంటున్నాం ఆ ప్లేస్ మొత్తాన్ని. మొత్తానికి పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా తిరిగి అయితే మనం కోచింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇది వాళ్ళ వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ పావని సాయి.